హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు తులసి డైలీ వ్లాగ్స్. ఈరోజు నేను మీకు బఠానీ మిల్ మేకర్ మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాను. దానికి ముందు రోజు నైట్ బఠానీని నానబెట్టి ఉంచుకోవాలి. ఈ బఠానీ నానిపోయింది కదా, దీన్ని ఒక 2-3 టైమ్స్ నీట్గా కడిగి కుక్కర్లో వేసి ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. తర్వాత ఈ మిల్ మేకర్ కూడా బయట లూజ్గా దొరికే మిల్ మేకర్ అయితే కర్రీ టేస్ట్ కూడా బాగోదు, నెక్స్ట్ మెత్తగా అయిపోతాయి. ఇలా ప్యాకెట్ అయితే తొందరగా మెత్తగా అవ్వవు, బాగుంటుంది కూడా టేస్ట్ కూడా. వీటిని ఒక 15 మినిట్స్ వేడి నీటిలో వేసి పక్కన పెట్టుకోవాలి, అలా అయితే మెత్తగా అవుతాయి. నెక్స్ట్ ఇప్పుడు కర్రీకి మసాలాకి అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, టమాటా, నెక్స్ట్ నేను ఆల్రెడీ ఇంట్లో మసాలా పొడి తయారు చేసుకుంటాను. ఇది ధనియాలు, జీలకర్ర, పసుపు, కారం పొడి వేసి ఇలా మసాలా పొడి తయారు చేసుకుంటాను. ఇవన్నీ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మసాలా పేస్ట్ రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్దాం. ఆల్రెడీ మనం మసాలా పేస్ట్లో ఆనియన్స్ వేసాం కనుక ఎక్కువ ఆనియన్స్ పడవు. ఒక ఆనియన్, ఒక 4 పచ్చిమిర్చి, నెక్స్ట్ ఇలా ఉడికించిన బఠానీ, ఇప్పుడు మిల్ మేకర్ కూడా వేడి నీటిలో వేసాం కదా ఇవన్నీ కూడా మసాలా పేస్ట్ ఇవన్నీ కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాం. స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసి బాగా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కదా బఠానీ, మిల్ మేకరు, ఇవన్నీ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. పిల్లలు సోయా అది తినమంటే తినరు కనుక ఇలాగా మిల్ మేకర్ కర్రీ కానీ నెక్స్ట్ బిర్యానీలో కానీ ఎట్లనే వేసిస్తే వాళ్ళకి మంచి ప్రోటీన్ అందుతుంది అనమాట. బఠానీ కూడా హెల్త్కి చాలా మంచిది. ఇలాగా ఈ రెండు కలిపి కర్రీ చేస్తే పిల్లలు ఇష్టంగా తింటారు, రోటీకి కానీ రైస్కి కానీ. ఇప్పుడు సాల్ట్ వేయకుండా ఈ రెండు వేసి బాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూస్తే చూడండి, ఒక 5 మినిట్స్కి మిల్ మేకర్ మనం ఆల్రెడీ వేడి నీటిలో కదా ఉడికించుకున్నాం, దానిలో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చింది. ఆ వాటర్ పోయే వరకు ఫ్రై చేసుకున్నాం. తర్వాత మనం ఆల్రెడీ మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ ఇందులో వేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వంట అంతా చేసుకోవాలి. నెక్స్ట్ ఈ మసాలా పేస్ట్ అంతా ఈ మిల్ మేకర్కి బఠానీకి పట్టే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. మసాలా పేస్ట్ పట్టిన తర్వాత కర్రీకి తగ్గ సాల్ట్ వేసుకోవాలి. నేను ఒక 3 స్పూన్స్ వరకు సాల్ట్ వేసుకున్నాను. మీ టేస్ట్కి తగ్గట్టు మీకు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేను కర్రీకి సరిపడా వేసాను. ఈ సాల్ట్ ఇవన్నీ వేసిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా ఈ మసాలా పేస్ట్ అంతా వీటికి పట్టే వరకు ఫ్రై అవనివ్వాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు చూసారు కదా మసాలా పేస్ట్ అంతా దీనికి పట్టింది. మూత తీసుకొని మనం కారం పొడి మీ టేస్ట్కి, మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ తింటే తక్కువ వేసుకోవచ్చు. నేనైతే కర్రీకి సరిపడా వేసుకున్నాను. మేము ఎంత తింటామో దానికి తగ్గట్టు వేసుకున్నాను. ఒక 3 స్పూన్స్ వరకు వేసుకున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి అది వేసాను కదా, అందుకని ఒక 3 స్పూన్స్ కారం పొడి వేసుకున్నాను. ఈ కారం పొడి కూడా మొత్తం ఈ బఠానీ, మిల్ మేకరు, ఈ మసాలా పేస్ట్ మొత్తం పట్టి పచ్చివాసన అంతా పోయే వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకొని స్టవ్ని పూర్తిగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టి ఉంచుకొని ఉడికించుకోవాలి. ఇలా కర్రీ మొత్తం దగ్గర పడే వరకు స్టవ్ని సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. చూసారు కదా, ఇలా దగ్గర పడిన తర్వాత కొత్తిమీర వేసుకొని మళ్ళీ ఒక ఆయిల్ తేలే వరకు ఒక 5 మినిట్స్ వరకు మూత పెట్టి ఉంచుకోవాలి. అంతేనండి, వేడివేడిగా బఠానీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఇది రైస్కి కానీ, రోటీకి కానీ, పూరికి కానీ, వేటికైనా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి.
నేను చెప్పిన విధంగా ట్రై చేసి చూస్తే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆయిల్ తేలింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. వేడివేడిగా బఠానీ మిల్ మేకర్ మసాలా కర్రీ రెడీ. ఓకే ఫ్రెండ్స్, నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి.